జై శ్రీరామ్. జై శ్రీరామ్. రికార్డింగ్లో ఉన్న వాళ్ళందరూ క్షమించాలి. ఇది కేవలం లింక్ కోసం తీసుకున్నటువంటి గ్యాప్ మాత్రమే, అర్థం చేసుకోండి. కొన్ని క్షణాల్లో మళ్ళీ మొదలవుతుంది. మొదలు పెట్టుకుందామా? ఓకే. గౌతముడు అహల్యకి చెప్పాడు, వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మసాయిని అని చెప్పి నువ్వు తపస్సు చేసి నీ తప్పిదాన్ని, నువ్వు చేసినటువంటి తప్పు నుంచి నిన్ను నువ్వు సంస్కరించుకో అని చెప్పి సలహా ఇచ్చాడు. క్షమించాలి. ఇప్పుడు మొదలు పెడదాం. గౌతముడు భార్య అయినటువంటి అహల్య తప్పు చేయడం వల్ల నిన్ను నువ్వు సంస్కరించుకో, నిన్ను నువ్వు మార్చుకో, ఎటువంటి జాగ్రత్తలు పాటించి, ఎటువంటి జపం చేసి ఎలా ఉండాలి అనేది కూడా చెప్పాడు. వాయువుని మాత్రమే పీలుస్తూ, ఆహారం దేన్ని తీసుకోకుండా, బూది చేత కప్పబడిపోయి ఒక మూలన ఉండి నువ్వు తపస్సు చెయ్యి. దానివల్ల పరమేశ్వరుడు ఎప్పటికైనా ఈ ఆశ్రమ వాటికకు వస్తాడు. వచ్చినప్పుడు ఈ ఆశ్రమంలో పరమేశ్వరుడు ప్రవేశించిన వెంటనే, అంటే ఆశ్రమం గోడ అనేది ఉంటుంది కదా, గోడ గేటు అనేది ఉంటుంది కదా, అలా ప్రవేశించిన వెంటనే నువ్వు మామూలు స్థితికి వస్తావు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈవిడ భర్త చెప్పింది ఖచ్చితంగా విని, నేను తప్పు చేశాను కాబట్టి నన్ను నేను సంస్కరించుకోవాలి అని చెప్పి భర్త చెప్పిన మాటని పూర్తిగా విని ఈవిడ తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు గడిచిపోయింది. అహల్య తపస్సు చేయడం మొదలుపెట్టి ఏ యుగంలో మొదలుపెట్టిందో తపస్సు, ఇన్నాళ్ళు గడిచిపోయి అలా వచ్చి రామావతారం వచ్చే వరకు, రాముడు వచ్చి ఏంటిది గురువు గారు అని విశ్వామిత్రుడిని అడిగితే, విశ్వామిత్రుడు చెప్తే అప్పుడు రాముడుగా వెళ్ళలేదు. విశ్వామిత్రుడికి తెలుసు రాముడు వెళ్తేనే అహల్యకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని చెప్పి విశ్వామిత్రుడికి తెలుసు. కాబట్టి ఓ రామలక్ష్మణులారా, మీరు ఒక్కసారి ఆశ్రమంలోకి ప్రవేశించండి అని చెప్పి గురువుగా ఆదేశించాడు. అవునా గురువుగారు, ఒకసారి నేను అలా వెళ్ళి చూసొస్తాను, అసలు లోపల ఏముందో, పడిపోయాయో ఉన్నాయో ఇటుకలన్నీ అని చెప్పి రాముడు అడగలేదు. విశ్వామిత్రుడు చెప్పే వరకు ఆగాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, ఎందుకంటే విశ్వామిత్రుడికి తెలుసు రాముడే వెళ్ళాలి. విష్ణువంతటి వాడు మనిషిగా పుట్టి ఆ మనిషి రూపంలో ఉన్నటువంటి రాముడు ఆశ్రమ వాటికలోకి కాలు పెడితేనే అహల్యకి మోక్షము, అహల్యకి
ఆ శాపోపశమనము అని చెప్పి తెలుసు. కాబట్టి రామ లక్ష్మణ మీరు ఒకసారి లోపలికి, అంటే రాముడిని ఒక్కడనే పిలిస్తే ఏమిటి స్పెషల్గా ఆయన ఒక్కడనే పంపించారు అని చెప్పి అడుగుతారు. రామ లక్ష్మణులారా మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్తే వెళ్ళిన వెంటనే ఆ గౌతముడు చెప్పిన విధంగా చక్కగా అదంతా కూడా గొప్ప ఆశ్రమంగా మారిపోయి అహల్య కూడా మామూలు మనిషిగా మారిపోయి వెంటనే వచ్చి రాముడికి నమస్కరించింది. ఓ మహానుభావ, నీ పాదస్పర్శ వల్ల ఈ ఆశ్రమం అంతా పావనమైంది. నేను కూడా నా భర్త చెప్పిన విధంగా ప్రవర్తించి జపాన్ని చేసి నువ్వు రావడం వల్ల మామూలు స్థితికి వచ్చాను, కాబట్టి నా జన్మ ధన్యమైంది అని చెప్పి నమస్కరిస్తుంది. ఈలోగా గౌతముడు వస్తాడు. గౌతముడు వచ్చి నిజాన్ని తెలుసుకుని ఓహో పరమేశ్వరుడు అవతరించాడు, పరమేశ్వరుడు మానవుడిగా అవతరించాడు, కాబట్టి అహల్యకి కూడా శాపోపశమనమైంది అని చెప్పి తెలుసుకుంటాడు. వాళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు. నువ్వు అప్పుడెప్పుడో తప్పు చేసావు కాబట్టి ఇంక నీ జన్మింతే అలా ఇలా అని చెప్పి టార్చర్ పెట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం, కేసులు వేసుకోవడం, ఇది ఈ హంగామా అంతా లేదప్పుడు. చక్కగా ఇద్దరు శుభ్రంగా కాపురం చేశారు. ఈ గౌతముడు అహల్యల కొడుకే శతానందుడు. ఆ శతానందుడు ఎవరు? సీతకు సీత, జానకీదేవికి సీతమ్మకి సీత అని పేరు పెట్టించాడు. ఎవరి చేత? జనక మహారాజు చేత. ఆ శతానందుడే మిథిలా రాజ్యానికి రాజగురువు. గౌతముడి కొడుకైనటువంటి శతానందుడే మిథిలా రాజ్యానికి రాజగురువు. వశిష్ఠుడు సూర్యవంశానికి ఎలాగైతే రాజగురువో మిథిలా నగరానికి గౌతముడు అహల్యల కొడుకైనటువంటి శతానందుడు రాజగురువు. కాబట్టి ఎక్కడికి రిలేట్ అయిందో చూడండి ఈ రామాయణం. అహల్య వృత్తాంతం. అహల్య మామూలుగా అయిపోయింది. చక్కగా వారిద్దరూ గౌతముడు అహల్య కూడా సుఖజీవనం సాగించడం మొదలుపెట్టారు. ఇంకాస్త ముందుకు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత వెళ్ళి అలా మిథిలా నగరానికి చేరుకున్నారు వాళ్ళు. మిథిలా నగరం అంటే ఏమిటి? చేరాల్సిన చోటికి చేరాడు రాముడు, చేర్చాల్సిన చోటికి చేర్చాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు ముందే చెప్పాడు. ఎవరికి? దశరథుడికి చెప్పాడు. ఓ రాజా, నువ్వు పంపించు, నీకు నీ కొడుక్కి కూడా మంచి జరుగుతుంది అని చెప్పాడు వశిష్ఠుడు. గుర్తుందా? నిన్న నేను చెప్పాను మీకు, గుర్తుందా? ఎందుకు చెప్పాడో కూడా చెప్పాను. రాముడికి శస్త్రాస్త్ర విద్య నేర్పిస్తాడు, స్నాతకం చేస్తాడు. చాలామందికి తెలుసు, స్నాతకం చేస్తూ ఉంటాం మనం పెళ్లికి ముందు. ఏమని చేస్తాం? స్నాతకోత్సవము అని చెప్పి. యూనివర్సిటీస్ కూడా ఏంటంటే కాన్వొకేషన్ ఫంక్షన్ అంటాం, గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అని చెప్పి ఇవాళ రేపు మీ స్కూల్స్లో కూడా చేస్తున్నారు. అవునా కదా? గ్రాడ్యుయేషన్ ఫంక్షన్స్ చేస్తున్నారా లేదా? ఎల్కేజీ యూకేజీ అయిపోగానే ఏదో చాలా పెద్దవాళ్ళు అయిపోయినట్టుగా ఫస్ట్ క్లాస్కి వెళ్తుండగా ఓ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ చేస్తారు. 5th క్లాస్ అయిపోగానే ప్రైమరీ స్కూల్ అయిపోయిందని చెప్పి 6th క్లాస్కి వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ చేస్తారు. ఎందుకు? యూ హ్యావ్ క్రాస్డ్ వన్ స్టెప్ ఇన్ యువర్ అకాడమిక్స్. మీ విద్యా జీవితంలో విద్య నేర్చుకునేటటువంటి ప్రక్రియలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు కాబట్టి అక్కడ ఒక చిన్న క్రతువు చేస్తారు. రాముడు మొత్తం నేర్చేసుకున్నాడు. శస్త్రాస్త్ర విద్య నేర్చుకున్నాడు, న్యాయ విద్య నేర్చుకున్నాడు, ధర్మం నేర్చుకున్నాడు, సాహిత్యం నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు, విజ్ఞానం నేర్చుకున్నాడు, సైన్స్ నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు. మరి రాముడికి స్నాతకోత్సవం చెయ్యాలా లేదా? ఈ స్నాతకోత్సవం చేసిన వాడు ఎవరు? విశ్వామిత్రుడు చేశాడు స్నాతకోత్సవం. అన్నీ నేర్పించి తరువాతి జీవితంలోకి ప్రవేశపెట్టబోతున్నాడు విశ్వామిత్రుడు. కానీ ఆ మాట నోరు తెరిచి చెప్పాడా? చెప్పలేదు. ఏమని చెప్పి తీసుకెళ్ళాడు మిథిలా నగరానికి? ఓ రామ, నీకు ఒక క్షత్రియుడమైనందుకు నీ మనసుకి నచ్చేటటువంటి విషయాన్ని నేను చూపిస్తాను. అది మిథిలా నగరంలో జనక మహారాజు పూజా మందిరంలో ఉన్నది. ఏమిటది? శివధనువు, దేవధనువు, శివధనువు. అది అక్కడ ఎందుకుంది? పూర్వం దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు మళ్ళీ దేవాసుర సంగ్రామం ఎందుకు జరుగుతుంది? దేవతలకి రాక్షసులకి మాటిమాటికి సంగ్రామం అంటే ధర్మానికి అధర్మానికి ఎందుకు జరుగుతుంది సంగ్రామం? ప్రతిసారి ధర్మానికి మంచికి చెడుకి యుద్ధం జరిగినట్టే
దేవతలు రాక్షసులు కూడా కొట్టుకుంటారు, యుద్ధం చేసుకుంటారు. దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడి కొడుకులైనటువంటి 3 రాక్షసులు, త్రిపురాంతకులు అంటారు వాళ్ళని, త్రిపురాసురులు అంటారు. ఆ త్రిపురాసురు 3 కూడా ఒక 3 కోటలు కట్టుకొని, ఎగిరే కోటలు అన్నమాట అవి, ఎక్కడికైనా సరే రెక్కలతో సహా ఎగరగలిగిన కోటలు అవి. ఆ కోటలని కట్టుకుని అలా ఎగురుతూ ఎగురుతూ ఎవరికీ కనిపించకుండా లోకాలన్నింటినీ చీకాకు పరుస్తూ ఉంటే ఈ దేవతలందరూ వెళ్ళి మొరపెట్టుకున్నారు. ప్రతిసారి అదే పని పాపం. ఏం చేస్తారు, ఎవరెవరో ఏవేవో వరాలు ఇస్తారు. ఆ వరాలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వెళ్ళి ఈ ఇంద్రుడు వాళ్ళు వెళ్ళి మహానుభావ ఎవరు రక్షిస్తారు మమ్మల్ని, మాకేమో వీళ్ళు అసలు మమ్మల్ని మా పని చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పి ఇంద్రుడు లాంటి వాళ్ళందరూ వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఆటోమేటిక్గా శివుడో విష్ణుమూర్తితో కదిలి రావాలి. ఈసారి శివుడు కదిలి వచ్చాడు. ఎందుకు? తొందరగా అయిపోతుంది పని, మళ్ళీ ఆయన వెళ్ళి ఆయన పని ఆయన చూసుకోవాలి. ఎలా వచ్చాడు? శివుడు నిర్ధనుడై వచ్చాడు. అప్పటికి శివుడు చేతిలో ధనస్సు అది ఏమీ లేదు. మేరు పర్వతాన్ని వింటి బద్దగా అమర్చారన్నమాట. మేరు పర్వతము అని చెప్పి మనకి భారతదేశంలో మేరు పర్వతం అనేటటువంటి పర్వతం ఉంది. ఆ పర్వతం యొక్క శక్తి ధనువుగా అమరింది, ధనస్సుగా అంటే ఒక బౌగా అమరింది. మరి ధనస్సు అమరినప్పుడు దానికి ఒక నారి ఉండాలి కదా, నారి సారించి కొడితేనే కదా బాణం వెళ్ళేది. ఆ నారిగా అమరింది ఏమిటి? ఆదిశేషుడు అమరట. ఆదిశేషుడు అంటే శ్రీ మహావిష్ణువు పవళించేటటువంటి తల్పం. ఆదిశేషుడే ఆ శివుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సుకి నారిగా అమరేట. లక్ష్మీదేవి ఎవరు? విష్ణుమూర్తి భార్య అయినటువంటి లక్ష్మీదేవి ఆ ధనస్సుకు ఉండేటటువంటి గణగణ మోగేటటువంటి చిరుగంటగా అమరిందట. ఎంత శక్తి దాగి ఉందో ఆ ధనస్సులో మీరు ఆలోచించండి. శివుడు చేతిలో పట్టుకున్న ధనస్సు అంటే ఎవరో ఎక్కడో ఎగ్జిబిషన్లో కొనుక్కొచ్చి ఇచ్చిన ధనుస్సును పట్టుకోడు కదా శివుడు. మనం ఎగ్జిబిషన్లో చాలా చూస్తూ ఉంటాం. బాహుబలి సెట్లు వచ్చేసాయి ఇప్పుడు బొమ్మల్లో కూడాను. అటువంటి సెట్లు పట్టుకుని ఆడుకోడు కదా శివుడు విష్ణుమూర్తి కూడాను. వాళ్ళంతటి వాళ్ళు పట్టుకోవాలి, చెయ్యాలి అంటే ఎంత స్థాయిలో ఉండాలి అవన్నీను, ఆ పనిముట్లన్నీ కూడాను, అస్త్రములు శస్త్రములు కూడా. నారాయణుడు అంటే ఎవరు? విష్ణుమూర్తే ఒక అస్త్రంగా అమరట, ఒక బాణంగా అమరి శివుడి చేతిలోకి వచ్చాడు. అప్పుడు ఈ 3 నగరాలు కట్టుకుని 3 కోటలు కట్టుకుని ఎగురుతున్నారు అని చెప్పి రాక్షసులు చెప్పా కదా. తారకాసురుడు కొడుకులు 3 త్రిపురాసురులు. ఈ 3 కూడా ఒకే అక్షంలోకి ఒకే లైన్లోకి వచ్చేలాగా చూసి శివుడు ఈ వింటి నారిని సారించి ఆ నారాయణాస్త్రంతో కొట్టేసరికి ఆ 3 కూడా ఒక్క నిమిషంలో ఒక్క దెబ్బకి చచ్చిపోయారు. 3 చచ్చిపోయారు. మరి శివుడు ధనస్సును మోసుకుంటూ తిరగడు కదా, ప్రతి చోటికి అలా ధనస్సును మోసుకుంటూ తిరగడు కదా. ఈ మిథిలా నగరాన్ని పాలిస్తున్నటువంటి రాజుల్లో దేవరాతుడు అనే చెప్పి ఒక రాజుగారు ఉన్నారు. జనక మహారాజుకు తాత ముత్తాతల కోవలోకి వస్తాడు దేవరాతుడు. ఆ దేవరాతుడు అనేటటువంటి రాజుగారు దేవతలను ప్రార్థించారు. అప్పట్లో ఆయన సహాయం చేశాడు. దేవాసుర సంగ్రామం చేసినప్పుడు దేవతలకి సహాయం చేశాడు. ఆయన సహాయం చేస్తే ఆ సహాయానికి గుర్తుగా ఒక కృతజ్ఞతగా శివుడు దేవరాతుడికి ఆ శివధనుస్సునిచ్చాడు. ఇచ్చి నీ పూజా మందిరంలో ఉంచు అని చెప్పి అప్పటి నుంచి కూడా మిథిలానగర రాజుల పూజా కొలువులో పూజా మందిరంలో ఆ శివధనువు అలానే ఉండి పూజలు అందుకుంటోంది. మరి ఈ శివధనువు ఇలానే ఉండిపోతే పని ముందుకు జరగాలి కదా, రామాయణం ముందుకు జరగాలి కదా. దాన్ని ఆధారం చేసుకుని జనక మహారాజు ఒక నిర్ణయానికి వచ్చాడు. జనక మహారాజు దగ్గర పెరుగుతున్నటువంటి ఆ అమ్మాయి ఎవరు? జనక మహారాజు కడుపును పుట్టిందా? లేదు. జనక మహారాజుకి దేవతా ప్రసాదం కింద భూమిలో దొరికింది, ఒక పెట్టెలో దొరికింది, నాగలితో దున్నుతుంటే దొరికింది. నాగలి అంటే సంస్కృతంలో సీత అని అర్థము.
నాగలి స్పర్శకి దొరికింది కాబట్టి పెట్టెలో సీత అని పేరు పెట్టి జనక మహారాజు పెంచుకుంటున్నాడు కాబట్టి జానకి అని పిలుచుకున్నారు అందరూ. సీత అనే కన్నా జానకి అనే పేరు ఇంకా చాలా బాగుంటుంది. పిలిస్తే కూడా నోరారా పిలిచినట్టుగా ఉంటుంది. జానకి అని పిలిస్తే నోరారా పిలిచినట్టు ఉంటుంది అమ్మవారిని. మీరు ఎవరైనా ఎప్పుడైనా పడుకునే ముందు ట్రై చేయండి అందరూ. సీత అనడానికి, జానకి అనడానికి, నోరారా పిలవడానికి ఎంత తేడా ఉంటుందో ఒకసారి అందరూ చక్కగా సరదాగా పిలుచుకొని చూడండి అందరూ. ఇవాళ రాత్రి పడుకునేటప్పుడు బాగుంటుంది. జానకిగా అయ్యింది. మరి ఈవిడ దైవాంశ కలది అనేటటువంటి ఒక కాన్షియస్నెస్ ఉంది ఎవరికి? జనక మహారాజుకి. ఆ కాన్షియస్నెస్ వల్ల ఏం చేశాడు జనక మహారాజు? ఈ శివధనుస్సు ఎలాగో దేవతా ధనుస్సు, ఈ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగిన వాడు మహానుభావుడే అవుతాడు. ఖచ్చితంగా శివుడి యొక్క ధనుస్సు ఎక్కుపెట్టగలిగిన వాడెవరు? అంతటితో ఆ శివుడంతట సమానమైన వాడు మాత్రమే, శివుడికి సమానమైన వాడు మాత్రమే ఆ శివధనుస్సుని ఎక్కుపెట్టగలడు. శివుడికి సమానమైన వాడు ఎవరు ప్రపంచంలో? ఒక్కడే ఉన్నాడు, విష్ణువు. శివుడి ధనస్సు ఎక్కుపెట్టాలంటే విష్ణువే రావాలి, ఎవరో రాకూడదు. వచ్చినవాడెవరు? రాముడు విష్ణువంశవాడే కదా, అవునా కాదా? శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణోహో విష్ణోశ్చ హృదయం శివ. శివుణ్ణి చూస్తే విష్ణువుని చూడక్కర్లేదు, విష్ణువుని చూస్తే శివుణ్ణి చూడక్కర్లేదు. ఎందుకు? ఒకరి హృదయంలో ఒకళ్ళు ఉంటారు వాళ్ళిద్దరు. అదొక శ్లోకం మీరందరూ నేర్చుకోవాలి. నేను ఇప్పుడు గ్రూప్స్లో పెడతాను. శివ కేశవులు ఇద్దరిని ఒకేసారి దండం పెట్టుకోవాలంటే అది మంచి శ్లోకం, పిల్లలందరూ నేర్చుకోవాల్సినటువంటి శ్లోకం. ఖచ్చితంగా నేను ఇవాళ గ్రూప్స్లో పెడతాను, నేర్చుకోండి అందరూ. కాబట్టి జనక మహారాజు ఆ బ్రహ్మవేత్త కాబట్టి జనక మహారాజు, నేను మొదటి నుంచి చెప్తున్నాను, జనక మహారాజు చాలా గొప్పవాడు, బ్రహ్మవేత్త, ఒక మహర్షి స్థాయి ఉన్నవాడు జనక మహారాజు అని చెప్పి. అంతటి గొప్పవాడు కాబట్టే జనక మహారాజు నిర్ణయానికి వచ్చాడు. ఏమని? శివధనుస్సుని వంచిన వారికే, శివధనుస్సుని సారించిన వారికే ఈ వింటినారి తెగిపోయింది కదా. మరి అప్పుడు నారాయణాస్త్రం వేసి కొట్టినప్పుడు వింటినారి తెగిపోయింది. ఆ శక్తికి, ఆ ధాటికి వింటినారి తెగిపోయి పక్కకి పడిపోయింది. మళ్ళీ వింటినారి సంధించిన వాడికే నేను నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ప్రకటించాడు. దాన్ని వీర్యశుల్కము అంటారు, గుర్తుపెట్టుకోండి అందరూ. సీతాదేవిని వీర్యశుల్కగా ప్రకటించాడు. వీర్యశుల్కము అంటే శక్తిమంతుడికి బహుమానంగా ప్రకటించాడు. శుల్కము అంటే బహుమానము. శుల్కము మెలికస, మెలికస, శుల్కము కాదు, శుల్కము, మెలికస, శేషాసాహ లాక్ష బండిరా, మెలికస. వీర్యశుల్కగా ప్రకటించాడు. వీర్యశుల్క అంటే శక్తి కలవాడిని, మనం పెట్టినటువంటి పందెంలో శక్తి ప్రదర్శించినటువంటి వాడికి బహుమానంగా ఇచ్చేటటువంటి వస్తువు, పదార్థము, లేదంటే సీతాదేవి లాంటి గొప్ప స్త్రీ. దాన్ని స్వయంవరము అని చెప్పారు. తర్వాత ఈ జనక మహారాజు వీర్యశుల్కం ప్రకటించాడు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి క్షత్రియులు, యక్షులు, గంధర్వులు, అన్ని జాతుల వాళ్ళు వచ్చేసారు. శివధనుస్సుని ఎత్తేద్దామని చూశారు. అవుతుందా చెప్పండి? శివుడి ధనస్సు పట్టుకోవడానికి ఒక స్టేటస్, ఒక స్థాయి కావాలి, అవునా కదా? శివుడంతటి వాడొచ్చి పట్టుకోవాలి. శివుడంతటి వాడు ఎవరు రావాలి? ఆయన వచ్చే వరకు అలా జరుగుతూ ఉంటుంది. ఈ చేతకాని వాళ్ళందరూ ఏం చేశారు? ఈ దశరథ మహారాజు మనల్ని మోసం చేస్తున్నాడు రా, ఈ దశరథ మహారాజు మనల్ని మోసం చేస్తున్నాడు. ఆ సీతనిచ్చి పెళ్లి చేసేది లేదు, పెట్టేది లేదు మనకి. అది కాకపోగా ధనస్సు ఎక్కువ పెట్టలేకపోతున్నారు అని చెప్పి మనల్ని అందరినీ ప్రతి చోట అవమానిస్తున్నారు. ఒక విల్లుని మనం ఎక్కువ పెట్టలేకపోతున్నాము అని చెప్పి ప్రతివాడు మనల్ని అవమానిస్తున్నాడు, కించపరిచి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈ ఎక్కువ పెట్టలేని వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళి ఒక సంఘం పెట్టుకున్నారు. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే, ఒక నాయకుడు ఉన్నాడు, చక్కగా పరిపాలిస్తున్నాడు, అన్ని సమస్యల్ని అధిగమిస్తున్నాడు. ఆయనకి అపోజిషన్ అనేది ఉంటుంది, విపక్షము అనేది ఉంటుంది. ఈ చేతకాని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు?
చూసి తట్టుకోలేక అందరూ కలిసి ఏమిటేమిటో మాట్లాడి ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇంతమంది చేతకానాళ్ళు ఉన్నారు దేశంలో అని చెప్పి రోజుకొకసారి గుర్తు చేస్తున్నారు. దేశం మొత్తానికి రోజుకొకసారి గుర్తు చేస్తున్నారు, మేము ఇంతమంది ఉన్నాం చేతకానాళ్ళం అని చెప్పి. అలాగే ఆ రాజులు కూడా చేశారు. ఆ రాజులందరూ కూడా అలాగే చేశారు. అసమర్థులు 10 మంది ఒక చోట కూడితే ఇంతమంది ఉన్నారా అని తెలిసిపోతుంది. వాళ్ళ బలం వాళ్ళకి అచ్చిరాకపోగా బలవంతుడి బలం ఇంకాస్త పెరుగుతుంది. అది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళందరూ మూర్ఖులే అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి మనం మ్యాథ్స్లో ఈక్వేషన్ రాస్తాం, హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి. వీళ్ళ వల్ల కాలేదు అని చెప్పి హెన్స్ ప్రూవ్డ్. అది ఇంతమందికి ఒక సరైన ఆలోచన కూడా రాలేదు. అందరూ కలిస్తే ఎవరూ కూడా ఒక నిర్ణయానికి రారు. ఒకడు చెప్పింది ఒకడు విండు. కానీ ఒక్కడు ఉంటాడు శక్తిమంతుడు. వాడు ఒక దెబ్బ కొట్టాడంటే 10 మంది ఒకే దెబ్బకి వెళ్ళిపోతారు. 10 మంది ఒకే దెబ్బకి వెళ్ళిపోతారు. ఎవడి ప్లేస్లో వాడు ఉంటే కనీసం ఒకడన్నా మిగులుతాడు. 10 మందిలో 9 మంది మిగులుతారు, ఒకడు చచ్చుకుంటాడు. అదే 10 మంది ఒక చోట కూర్చున్నారనుకో, వీళ్ళందరూ కలిసి కాగ్గోలు చేస్తారు. ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు వినరు. ఆధిపత్యం కోసం కొట్టుకుంటారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఎందుకంటే ఎవడూ గొప్పవాడు కాదు కాబట్టి, వీళ్ళల్లో ఎవడూ గొప్పవాడు కాదు. కానీ నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటారు. ఆఖరికి నిజమైన గొప్పవాడు వస్తాడు అవతల పక్కన, ఒక దెబ్బ కొడతాడు, క్లీన్ కంప్లీట్ వాషౌట్, అందరూ వెళ్ళిపోతారు ఒక దెబ్బకి. అది చాలాసార్లు మనకి నిరూపణ అయ్యింది. పోను కూడా నిరూపణ అవుతుంది. కాబట్టి మనం ప్రస్తుత కథలోకి వద్దాం. వీళ్ళందరూ కలిసి అనుకుంటున్నారు, అసలు ఎక్కువ పెట్టేవాడు వస్తాడా, వస్తే వాడిని చూడాలి అని చెప్పి అనుకుంటుంటే రావణాసురుడితో సహా అందరూ ప్రయత్నించారమ్మా శివధనుస్సుని ఎక్కపెట్టడానికి. మనం సినిమాల్లో చూసినట్టుగా స్వయంవరం అనేది ఒక రోజున ఏదో ఒక పెద్ద సెట్టింగ్ వేసి జనక మహారాజు ఒక రోజున అందరు దేవతల్ని, రాక్షసుల్ని, లేదంటే రాజుగారులని అందరినీ పిలిచి చెయ్యలేదు స్వయంవరం వీర్యశుల్కము అనేది. ఎవరెవరో వస్తున్నారు, ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ వల్ల కాక వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రావాల్సిన వాడు వస్తున్నాడు. ఎవరు? శ్రీరామచంద్రుడు వస్తున్నాడు. మనం చెప్పుకుంటున్నటువంటి కథకి హీరో. అవునా కాదా? మన భాషలో ఆయనే హీరో కదా. మనం చెప్పుకుంటున్నటువంటి ఈ కథా స్రవంతికి హీరో ఆయన, కథానాయకుడు. ఆయన వల్లే రామాయణం అయింది. కానీ అసలు ఈ రామాయణానికి వాల్మీకి మహర్షి పెట్టిన పేరేమిటి? సీతాయా చరితం మహత్ పౌలస్త్య వధ. అవునా కాదా? వాల్మీకి మహర్షిని పెట్టిన పేరు గుర్తుపెట్టుకోండి అందరూ. రామాయణానికి అసలు పేరేమిటి? సీతాయా చరితం మహత్ పౌలస్త్య వధాహ అని చెప్పి పెట్టాడు. నేను క్విజ్లో అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను ఈ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి అందరూ. రావాల్సిన వాడు రాముడు వచ్చాడు, మిథిలా నగరానికి ప్రవేశించారు. ఆ మిథిలా నగరం ఎంతో అందంగా ఉంది. అసలు అయోధ్య నగరమే అందమైన నగరం అనుకుంటే అంతటికి సమానంగా ఉంది. అంతటికన్నా గొప్పగా ఉందని నేను చెప్పట్లేదు, అంతే సమానంగా ఉంది మిథిలా నగరం కూడా. చక్కటి అందమైన ప్రదేశం, చక్కటి అందమైన నగరం. తాన్వి చెప్తున్నాను విను. సీతాయా చరితం మహత్ పౌలస్త్య వధాహ. అంతే గొప్ప నగరం, అంతే చక్కటి నగరం. ఈ నగర విశేషాలన్నీ చూపిస్తున్నాడు విశ్వామిత్రుడు. నెమ్మదిగా విశ్వామిత్రుడు వచ్చాడు అని చెప్పి జనక మహారాజుకు తెలిసింది. జనక మహారాజు తన మంత్రుల్ని, తన పరివారాన్ని పంపించి ఈ విశ్వామిత్రుణ్ణి, రామలక్ష్మణుల్ని సాదరంగా తన రాజభవనానికి ఆహ్వానించాడు. ఆ జనక మహారాజు విశ్వామిత్రుడికి తగిన సదుపాయాలన్నీ చేసి అర్ఘ్యపాద్యాలిచ్చి వసతి కల్పించాడు. వసతి కల్పించిన తర్వాత, ఓ రాజా, వీరిద్దరూ కూడా దశరథ మహారాజు, నీకు ఎంతో స్నేహితుడైనటువంటి దశరథ మహారాజు పుత్రులు వీళ్ళిద్దరు. వీరిద్దరిని క్షత్రియ పుత్రులు కాబట్టి వీరిద్దరిని నీ ఇంట ఉన్నటువంటి ఆ శివధనుస్సు చూపించడానికి వచ్చాను అని చెప్పాడు. నీ కూతురికి పెళ్లి చేయించడానికి వచ్చానని చెప్పాడా? లేదు. రామ,
నీకు పెళ్లి చేయడానికి నేను తీసుకెళ్తున్నాను అని చెప్పాడా? లేదు. ఎవరికి ఏది ఇష్టమో దాన్ని బట్టి మాట్లాడాలి. ఒక రాజుగారి అబ్బాయి రాముడు అనేవాడు రాజుగారి అబ్బాయి. ఈ సందర్భంలో ఏం మాట్లాడాలి? రాముడు అనేవాడు ఒక రాజుగారి అబ్బాయికి ఒక క్షత్రియుడికి ఏదంటే ఇష్టం ఉంటుంది? ఒక కత్తిని చూస్తే ఇష్టం ఉంటుంది, ఒక గదని చూస్తే ఇష్టం ఉంటుంది, ఒక విల్లును చూస్తే ఇష్టం ఉంటుంది. ఇటువంటి శస్త్రాస్త్రాలను చూపించి, రాజా నువ్వు వాటన్నిటినీ చూడు, నీకు ఇష్టం కదా అంటారు. ఒక మెకానికల్ ఇంజనీర్ని ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి చూపిస్తే ఆ మెషినరీ అదంతా చూసి, ఆహా ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, ఇది దానికి పనికి వస్తుంది కదా, ఇది దీనికి పనికి వస్తుంది కదా అని చెప్పి చాలా ఎక్కువగా ఇదైపోతాడు కదా ఆ మెకానికల్ ఇంజనీర్. ఒక కంప్యూటర్ ఐటీ ప్రొఫెషనల్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి తీసుకెళ్తే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాడు. మనకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను నేను. ఒక కంప్యూటర్ ఐటీ ప్రొఫెషనల్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి తీసుకెళ్తే ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, ఈ సాఫ్ట్వేర్ దీనికి వాడతారు కదా, ఆ సాఫ్ట్వేర్ దీనికి వాడతారు కదా, ఈ యాప్స్ దీనికి ఉంటాయి కదా అని చెప్పి తన భాషలో తను మాట్లాడతాడు. అలాగే ఒక క్షత్రియుడైనటువంటి రాముణ్ణి ఆయనకి మనసుకి ఏది చూపిస్తే నచ్చుతుందో అది చూపించడానికి తీసుకెళ్ళాడు విశ్వామిత్రుడు. విల్లు చూడగానే ఏ వీరుడికైనా ఏమనిపిస్తుంది? ఒక విల్లు, ఒక ధనుస్సును చూస్తే ఏమనిపిస్తుంది? మనం పట్టుకుంటే బాగుండు, ఎక్కు పెడితే బాగుండు, లేపి నించో పెడితే బాగుండు, దానికి నారి సారిస్తే బాగుండు అని చెప్పి నిజమైన వీరుడు కనిపించేటటువంటి భావన ఏమిటి? ఖచ్చితంగా ఆ విల్లుని ఇలా పట్టుకోవాలి, పట్టుకున్న విల్లుని ఇలా నిలబెట్టాలి, నిలబెట్టిన తర్వాత కింద నుంచి నారి తీసి పైకి దాన్ని వంచి కట్టాలి, ఆ కాలు ఇలా అదిమి పెట్టి విల్లును అలా పట్టుకోవాలి. వీరుడు అనేవాడు ఎవరికైనా సరే అదే భావన కలుగుతుంది. అదే భావన మహావీరుడైనటువంటి రాముడికి కూడా కలిగింది. అవునా? కలిగినప్పుడు ఆ మహావీరుడైనటువంటి రాముడికి కలిగినప్పుడు రాముడు కూడా శివధనుస్సు అనే భావనతో ఉన్నాడు కాబట్టి దానికి చక్కగా చేతులారా దాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకున్నాడు ముందు. అంటే భావన ఎలా ఉంది అనేది చూడండి. నేను సృష్టి స్థితి కారకులలో ఒకడైనటువంటి లయకారకుడైనటువంటి శివుడు చేత్తో వహించినటువంటి ధనస్సును పట్టుకోబోతున్నాను, ఎంత భక్తిగా పట్టుకోవాలి అనేటటువంటి భావన. వస్తువు పట్ల గౌరవము అనేది అది ఉంటుంది. వస్తువు పట్ల గౌరవము శివధనుస్సు అనే కాదు. నాన్నగారు కష్టపడి కొనిపెట్టారు సెల్ ఫోను, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి మీ అందరికీ. అవునా కాదా? కొనిపెట్టారా లేదా? అందరికీ ఏర్పాటు చేశారా లేదా? ల్యాప్టాప్ ఏర్పాటు చేశారా లేదా? ప్రస్తుతం ఇంకొక 1 year ఇంతే మనకి పరిస్థితి, తప్పదు. ఎందుకంటే పరిస్థితి అలా విషమించింది మనందరికీ. కష్టపడి ల్యాప్టాప్స్ ఏర్పాటు చేశారు మీరందరికీ, ఇంటర్నెట్ ప్రొవిజన్ ఏర్పాటు చేశారు, లేదంటే ఒక స్మార్ట్ ఫోన్ ఏర్పాటు చేశారు, ట్యాబ్ ఏర్పాటు చేశారు. దాన్ని మీరు ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. జాగ్రత్త అనేది ఉండాలి. ఆ వాడుకునే వస్తువు మీద మీకు జాగ్రత్త అనేది ఉండాలి. ఆ జాగ్రత్త లేకపోతే కొనిచ్చినటువంటి వస్తువు ఎంత పాడైపోతుంది. అదేమన్నా చిన్న వస్తువా? నాన్నగారి కష్టాన్ని ఒకసారి, అమ్మ కష్టాన్ని ఒకసారి మీరందరూ కూడా చాలా గుర్తుపెట్టుకోండి. ఇవాల్టి రోజున ఒక మంచి స్మార్ట్ ఫోన్ మీ చేతిలోకి రావాలి అంటే, అన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ మీ చేతిలోకి రావాలంటే 13,000 రూపీస్, 13,000 to 15,000 రూపీస్, 13 నుంచి 15,000 రూపాయలు అంటే ఒక నలుగురు ఉన్నటువంటి ఇంట్లోకి 2 నెలల సరుకులు వస్తాయి. పెద్దవాడిని కాబట్టి చెప్తున్నాను, మీ అందరికన్నా పెద్దవాడిని కాబట్టి, సంసార జీవితంలో ఉన్నవాడిని కాబట్టి చెప్తున్నాను. 2 నెలల సరుకులు 7,500 రూపాయలు చొప్పున వేసుకుంటే 2 నెలల సరుకులు వస్తాయి. ఆ 2 నెలల సరుకుల డబ్బులు పెట్టి మీ భవిష్యత్తు ముఖ్యమని చెప్పి మీ అందరికీ స్మార్ట్ ఫోన్స్, సెల్ ఫోన్స్, అవసరమైతే ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ ప్రొవిజను ఇవన్నీ కూడా కల్పించారు. వస్తువు, మీ చేతిలో ఉన్నటువంటి వస్తువు మీద మీకు గౌరవం ఉండాలి. దాన్ని ఎంతవరకు వాడాలి, ఎలా వాడుకోవాలి, వాడుకున్న తర్వాత ఎలాగ దాన్ని జాగ్రత్త చేసుకోవాలి అనేటటువంటి జాగ్రత్త ఇది మీకు ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరే.
శివుడు వహించినటువంటి ఆ శివధనుస్సుని రాముడిలా పట్టుకుని కింద నుంచి నారి విప్పి, అంటే ఆ తాడుని విప్పి పైకి ఆ ఎడమకాలితో, అందరూ గుర్తుపెట్టుకోండి, అది శివధనుస్సే అయినా సరే దేన్ని ఎలాగా వంచుకోవాలో అలాగే వంచుకోవాలి. నీకు గౌరవ భావన ఒకటే ఉంటే సరిపోదు. నీకు అదిమి పట్టుకోవడానికి ఎడమకాలే పనికొస్తుంది. కాబట్టి రాముడు కూడా ఎడమకాలితోనే అదిమి పట్టాడు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎవరెవరో ఎన్ని తప్పులు పట్టినా సరే అదంతా మూర్ఖపు వాదన అని చెప్పి మీరందరూ కూడా చెప్పండి. ఎందుకంటే మీరందరూ రామాయణానికి వారసులు. రామాయణం మీదైన రామాయణం గురించి వాడెవడో మీకు చెప్పడం ఏంటి? మీకు మీరు తెలుసుకోవాలి. రాముడు ఖచ్చితంగా ఎడమకాలుని అదిమి పట్టి ఆ శివధనుస్సు మీద శివధనుస్సుని ఇలా వంచి పట్టుకుని కుడి చేత్తో నారిని పట్టుకుని సారించి ధనుష్టంకారం చేశాడు. ధనుష్టంకారం చేసినప్పుడు లోకాలన్నీ అతలాకుతలమైపోయాయి ఆ శబ్దానికి. అప్పుడు లక్ష్మణుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? మొల్ల రామాయణంలో ఉంది లక్ష్మణుడు చెప్పినటువంటి పద్యం. కదలకుమో ధరాతలమ కాశ్యపి పట్టు ఫణీంద్ర భూవిశాస్పదల్ పట్టు కూర్మమా రసాతల భోగిడులి కులీసులన్ పట్టు గృష్టి ధరణీఫని కచ్చపపోత్రి వర్గముల్ బొదువుచు పట్టుడీ కరులు భూవరుడీసిని చాపమెక్కిడిన్ అని చెప్పి ఎందుకు చెప్పాడు? ఓ భూమి నువ్వు కదలకు. ఆ పద్యం యొక్క తాత్పర్యం చెప్తున్నాను నేను. ఓ భూమి నువ్వు కదలకు. భూమిని పట్టుకున్న ఆదిశేషుడా నువ్వు కదలకు. ఆదిశేషుడిని వహిస్తున్నటువంటి కూర్మమా నువ్వు కదలకు. కూర్మాన్ని వహిస్తున్నటువంటి ఓ నలుదిక్కులు నిల్చున్నటువంటి ఓ ఏనుగులారా, భద్రగజములారా, మీరు కూడా కదలకండి. భద్రగజాన్ని మోస్తున్నటువంటి ఇతర భూతములారా, మీరెవరూ కూడా కదలకండి. భయపడకండి. ఇక్కడ ఏమీ జరగడం లేదు. మీరు భయపడాల్సినంతగా ఏమీ జరగడం లేదు. క్షత్రియుడైనటువంటి రామచంద్రుడు క్షత్రియ ధర్మం ప్రకారం శివుడు పట్టుకుని వదిలినటువంటి శివధనుస్సుని ఎత్తి చేపట్టి వింటినారి సారించి వింటినారిని తొడిగి ధనుష్టంకారం చెయ్యబోతున్నాడు. కాబట్టి అంతకు మించి మీరేమీ జరగడం లేదు. భూమి దగ్గర నుంచి భద్రగజం వరకు ఎవ్వరూ ఎటువంటి చికాకు పడకండి అని చెప్పి జాగ్రత్త చెప్పాడు. వెంటనే ఆ ధనుష్టంకారం చేసేసరికి అది ఒక్కసారిగా విరిగిపోయింది. ఆ విల్లు విరచాలని చెప్పి రాముడు అనుకోలేదు. అది ఎక్కుపట్టేసరికి అది విరిగిపోయింది. వెంటనే జనకుడు పరిగెత్తుకొచ్చాడు. ఏంటి శివధనుస్సు, 16 ఏళ్ల పిల్లాడు శివధనుస్సును ఎక్కుపెట్టడం ఏంటి, విరవడం ఏంటి, నిజమేనా? నేను ముందే చెప్పాను, జనకుడికి కూడా మనుషులంటే ఒక రకమైనటువంటి తక్కువ భావన. అంటే ఏంటి? మనుషుల పరిస్థితి అప్పుడు అట్లా ఉండేది. మనుషుడంటే చాలా తక్కువ భావనలో ఉండేవారు. జనకుడు కూడా ఆశ్చర్యపోయాడు, నిజమేనా అని చెప్పి. అక్కడితో శివధనుర్భంగం అయింది. అందరూ కూడా జై శ్రీరామ్ అనుకోండి. శివధనుర్భంగం అయింది. శివధనుర్భంగం అవ్వగానే జనకుడు వచ్చాడు. జనకుడు వచ్చి చెప్తాడు, నేను ఈ శివధనుస్సుని వీర్యశుల్కంగా ప్రకటించాను. ఈ శివధనుస్సుని ఎక్కపెట్టిన వాడికే నేను నా కూతుర్ని ఇస్తానని ప్రకటించాను. కాబట్టి ఇప్పుడు నువ్వు నా కూతుర్ని వివాహం చేసుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట. వెంటనే రాముడు గురువుగారి మొహంలోకి చూస్తే విశ్వామిత్రుడు అంటాడు, ఓ జనక మహారాజా, బాలకుడు, నీవు నీ మర్యాదని నువ్వు పాటించు. మా నాన్నగారు ఏంటండి చెప్పేది? ధనుసు ఎక్కుపెట్టింది నేను, ధనుసు కొట్టింది నేను, సీతను పెళ్లి చేసుకోవాల్సింది నేను, మధ్యలో ఆయన పెద్ద ఆయన చెప్పేది ఏంటి అని చెప్పి అనలేదు రాముడు. మా తండ్రిని అడగాలి. క్షత్రియుణ్ణి కాబట్టి విల్లు ఎక్కుపెట్టాను, క్షత్రియ ధర్మం కాబట్టి వింటినారి సారించాను. నేను ధనుష్టంకారం చేస్తుండగా అది విరిగిపోయింది. అది దైవ సంకల్పం, నా శక్తి కాదు. విల్లు విరిగిపోవడం అనేది దైవ